ఆయన అరాచకానికి ఐకాన్, కరడుగట్టిన ఫ్యాక్షనిస్ట్, ఎట్టకేలకు ఎమ్మెల్యే అయ్యాడు. పదవిని అడ్డం పెట్టుకొని అరాచకం సృష్టిస్తున్నాడు. పైకి మాత్రం గాంధీకి తమ్ముడిలా నీతులు చెబుతున్నాడు, కానీ లోపలంతా రక్త చరిత్రే. ఇతని పేరు జూలకంటి బ్రహ్మానందరెడ్డి. అందరూ 7 మర్డర్ల బ్రహ్మం అంటారు. ఇప్పుడు మాచర్ల నియోజకవర్గానికి ఎమ్మెల్యే. బ్రహ్మం చరిత్ర చూస్తే అంతా రక్త చరిత్రే. 1999లో జూలకంటి బ్రహ్మారెడ్డి తల్లి దుర్గాంబ మాచర్ల ఎమ్మెల్యేగా గెలిచే నాటికే బ్రహ్మారెడ్డి ఫ్యాక్షన్ గొడవల్లో ఆరితేరారు. తల్లి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే 2001 మార్చి 10న దుర్గి పోలీస్ స్టేషన్లో కండిషన్ బెయిల్పై సంతకం చేసేందుకు వెళుతున్న పులుసు నాగిరెడ్డి, సాంబిరెడ్డి, అతని కొడుకు కోటిరెడ్డితో పాటు మరో 3 ప్రత్యర్థులను లారీతో గుద్దించారు. బాంబులు వేయించాడు. వేట కొడవళ్లతో వెంటాడి 7గురిని నరికి చంపేయించాడు. ఈ కేసులో కర్త కర్మ క్రియ జూలకంటి బ్రహ్మారెడ్డి. 7 మర్డర్ల కేసులో దుర్గి పోలీస్ స్టేషన్లో 147, 148, 324, 307, 302, 211, 120 రెడ్ విత్ 149 కింద కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి జూలకంటి బ్రహ్మారెడ్డి 7 మర్డర్ల బ్రహ్మారెడ్డిగా మారిపోయారు. అయితే 7 మర్డర్ల కేసులో అందరూ రాజీ పడడంతో కోర్టులో కేసు కొట్టేశారు. 2 సార్లు టీడీపీ తరపున మాచర్లలో పోటీ చేసి బ్రహ్మారెడ్డి దారుణంగా ఓడిపోయారు. చంద్రబాబు మోసం చేశాడు, నా రాజకీయ జీవితాన్ని సమాధి కట్టిన చంద్రబాబుతో నేనుండలేనంటూ రాజకీయాలు వదిలేసి తన మకాం గుంటూరుకు మార్చేశాడు బ్రహ్మారెడ్డి. మాచర్ల నుంచి వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వరుసగా 4 సార్లు గెలవడంతో చంద్రబాబు జీర్ణించుకోలేకపోయారు. మాచర్లలో నేర చరిత్ర ఉన్న జూలకంటి బ్రహ్మారెడ్డిని మళ్లీ తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. పార్టీ నేతలు కొంతమంది వ్యతిరేకించినా బ్రహ్మారెడ్డిని నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రకటించారు. బ్రహ్మారెడ్డి మాచర్ల నియోజకవర్గంలో అడుగుపెట్టగానే మళ్లీ హింస ప్రారంభమైంది. 2 దశాబ్దాలుగా ప్రశాంతంగా ఉన్న మాచర్లలో హత్యల సంస్కృతి మళ్లీ పురివిప్పింది. దుర్గి మండలం జంగమహేశ్వరపురానికి చెందిన కంచర్ల జాలయ్య, వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన తోట చంద్రయ్యలు పాత కక్షల నేపథ్యంలో హత్యకు గురయ్యారు. బ్రహ్మారెడ్డి తెలుగుదేశం క్యాడర్ను రెచ్చగొట్టడంతో పాత కక్షల కారణంగా ఈ 2 హత్యలు జరిగాయి. ఈ హత్యలతో వైఎస్ఆర్సీపీకి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఎటువంటి సంబంధం లేదు. కానీ బుర్ర నిండా క్రిమినల్ ఆలోచనలతో నిండిపోయిన జూలకంటి బ్రహ్మారెడ్డి మాత్రం ఈ 2 హత్యలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేశారు. బ్రహ్మారెడ్డి బాస్ చంద్రబాబు కూడా తమ పార్టీ కార్యకర్తలను చంపేశారంటూ చంద్రయ్య పాడెమోసి నానా హంగామా సృష్టించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గ్రామాల్లో వైఎస్ఆర్సీపీకి చెందిన నాయకులు ఉండడానికి వీల్లేదంటూ జూలకంటి బ్రహ్మారెడ్డి అనుచరులు పంపించేశారు. వెళ్లని వారిపై అక్రమ కేసులు బనాయించడం, జైలుకు పంపడమే పనిగా పెట్టుకున్నారు. తాజాగా వెల్దుర్తి మండలం గుండ్లపాడులో టీడీపీలోని 2 వర్గాల మధ్య ఆధిపత్య పోరు జరుగుతోంది. ఈ క్రమంలోనే ఓ వర్గం నేతలు తోట వెంకట్రామయ్య తన అనుచరులతో కలిసి మరో వర్గానికి చెందిన జవిశెట్టి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావులను కారుతో గుద్దించి అత్యంత దారుణంగా హత్య చేశారు. హత్య తరువాత కారును వదిలి పరారయ్యారు. ఆ కారు పైన జేబీఆర్ అంటూ పేరు కూడా ఉంది. అంతేకాదు కారు కూడా నిందితుడు వెంకట్రామయ్యదిగా పోలీసులు గుర్తించారు. ఎస్పీ సైతం టీడీపీలో హత్యకు గురైన వారు, హత్య చేసిన వారు ఇద్దరూ టీడీపీకి చెందిన వారేనని తేల్చి చెప్పారు. మృతుడి బంధువులు అయితే టీడీపీ నాయకులే ఈ హత్యకు పాల్పడ్డారని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు. కానీ హత్యలకు కారణం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని సోదరుడు వెంకట్రామిరెడ్డి అని బ్రహ్మారెడ్డి పోలీసులపై ఒత్తిడి తెచ్చి తప్పుడు కేసు నమోదు అయ్యేలా చేశారు.